ఇది అదామా కంపెనీ వాళ్ళది కస్టోడియా ఫంగిసైడ్. ఇది 100 ml. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి అజాక్సాస్ట్రోబిన్ 11%, టెవికోనిజల్ 18% ఉన్నది. ఇది 100 ml. మనకు ఎకరానికి 250 ml వాడుకోవాలి. సో నాకు ఉన్న ఈ పుచ్చ సాగు ఎకరన్నర ప్లాట్ కాబట్టి 100 ml ప్లస్ ఇది వచ్చేసి 250 ml. మనకు 250 ml వచ్చేసి నాకు అదామా కంపెనీలో దొరకలేదు కస్టోడియా, వేరే కంపెనీలో దొరికింది. ఇది అఫీషియల్ అని ఉంది. ఇందులో ఉన్న టెక్నికల్ కూడా సేమ్. అజాక్సాస్ట్రోబిన్ 11%, టెబికోనిజల్ 18% ఉంది. ఇది ఒక ఫంగిసైడ్. సో మనకు పుచ్చలు వచ్చేసి ప్రధాన సమస్య ఏంటంటే బూజు తెగులు ఎక్కువ అటాక్ అవుతుంది. అది మనం కంపల్సరీ ఒక్కసారి మనం ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తే ఇంకోసారి వచ్చేసి ఫంగిసైడ్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఈ కస్టోడియా వచ్చేసి మనకు 2 టెక్నికల్ కలిగి ఉంటుంది కాబట్టి బూజు తెగులు ఇంకా కాయకుళ్ళు అని నివారిస్తుంది. మనకు వ్యాధి రాకంటే ముందైనా స్ప్రే చేసుకున్న బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. వ్యాధి వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. సో కాయకుళ్ళకు ఇంకా మనకు పూత రాలిపోకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది. దీని యొక్క కాంబినేషన్లో వచ్చేసి నేను కస్టోడియా కాంబినేషన్లో స్ప్రే చేసిన, నిన్ననే స్ప్రే చేసిన. ఇది వచ్చేసి బోరను. బోరన్ మన లాస్ట్ స్ప్రేలో కూడా స్ప్రే చేసిన. లాస్ట్ స్ప్రే చేసి 10 రోజుల పైన అవుతుంది. సో ఇప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసిన ఈ కస్టోడియాతో కలిపి. అలాగే ఈరోజు డ్రిప్లో కూడా ఇచ్చిన బోరాను 250 గ్రాము. సో 250 గ్రామ్ డ్రిప్ ద్వారా ఇచ్చిన, మళ్ళీ ఈ కస్టోడియాతో కాంబినేషన్లో కూడా కలిపి 250 గ్రామ్ అయితే స్ప్రే చేయడం జరిగింది. సో ఈరోజు అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి వీక్ ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ఫంగిసైడ్, ఇంకోసారి ఇన్సెక్టిసైడ్ 2 కూడా స్ప్రే చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది మనకు ఫ్రూట్కి సంబంధించింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఫంగిసైడ్ స్ప్రే చేయాల్సిందే ఉంటుంది. ఎందుకంటే కాయకుళ్ళు అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఉంటుంది. ప్రజెంట్ అయితే తోట ఈ విధంగా ఉంది. దాదాపు ఆల్మోస్ట్ మొత్తం కప్పుకున్నది. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14. అంటే మనకు జర్మినేషను జనవరి 4 తారీఖు నుంచి కనిపించింది. అంటే ఇంచుమించు 38-40 రోజుల మొక్కలు ఇవి. సో ఇప్పుడు స్ప్రే చేసిన మందులు చెప్పిన. సో ఇప్పుడు డ్రిప్పులు వేసిన మందులు ఏంటంటే, సో ఇవి బోరాను ఒక 250 గ్రామ్ ఇచ్చిన. ఇది వచ్చేసి కాల్షియం నైట్రేటు, ఇది కూడా ఒక 3 kgలు ఇచ్చిన. ఇది ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక 3 kg అయితే డ్రిప్ దారిస్తున్నా. ఇది వచ్చేసి 13045. ఇది కూడా 3 kg ఇస్తున్నా రోజు తప్పించి రోజు. మనకి 13045 తోటే మనం ఫ్రూట్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఈ 13045 ఇవ్వాలి. 13045 వచ్చేసి మనము మొక్క 30 రోజుల వయసు నుండి 40 రోజుల వరకు అయితే ఇవ్వాలి. ఈ 40 నుంచి 45 రోజులనే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది అవుతుంది. దాని తర్వాత వచ్చేసి 50-34 అనేది మనం డ్రిప్ దారి ఇవ్వాలి. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అప్లోడ్ చేస్తా. అప్పుడు ఏ విధమైన నేను మందులు స్ప్రే చేసిన, ఇంకా డ్రిప్ ద్వారా ఏ మందులు ఇచ్చిన అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తా. ఇప్పుడైతే నేను డ్రిప్ ద్వారా ఇచ్చిన మందులు, స్ప్రే చేసిన మందులు ఇవి. ఇప్పుడైతే ఫ్రూట్ సైజ్ వచ్చేసి మనకు ఏ సైజులు ఉన్నాయి అంటే ఒక 100 గ్రాములు ఉంటుంది. కొన్ని చోట్ల 1/2 kg ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఇప్పుడే ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది మనకు. ఇంకా ఇప్పుడు వాతావరణం అనేది చల్లగానే ఉంది. ఈ చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు పంట కాలం అనేది పెరుగుతుంది. వేసవిలో అయితే 45 రోజులకే ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. మనకు 1/2 kg ఫ్రూట్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు ఇంకా వాతావరణం అనేది చల్లగానే ఉంది కాబట్టి మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది కొంచెం లేట్గా అవుతుంది. అంటే పంట కాల పరిమితి అనేది పెరుగుతుంది పుచ్చ సాగులో. ప్రస్తుతానికైతే తోట అంతా కమ్ముకున్నది, చూడవచ్చు. ఇది వచ్చేసి 100 గ్రాముల పైననే ఉంటుంది. అంటే తోట మొత్తం ఈ విధంగానే ఉన్నాయి. కొన్ని చోట్ల 1/2 kg కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ తోట అయితే మొత్తం కమ్ముకున్నది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎపిసోడ్లో నేను డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు కానీ, స్ప్రే చేసే మందులు కానీ
వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. తీగలు అయితే మంచిగా వెళ్ళినాయి, ఆల్మోస్ట్ చెనంతా కప్పుకున్నది. ఇంకా తీగలు వస్తాయి, ఇంకా ఏంటంటే కొంతమంది యూరియా కూడా ఎక్కిస్తారు. అది యూరియా ఎక్కించడం వల్ల తీగలు మంచిగానే వస్తాయి, కానీ మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది సరిగ్గా అవ్వదు. చూడడానికి తోటంతా కమ్ముకొని ఉంటుంది, కానీ ఫ్రూట్ సెట్టింగ్ అయితే సరిగ్గా అవ్వవు. మళ్ళీ ఇటువంటి చోట ఏంటంటే మనకు తీగ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ యూరియా ఇవ్వడం వల్ల ఇవన్నిటి మనకు వైరస్ వస్తుంది ఎక్కువ. ఈ పుచ్చలో యూరియా ఎక్కించడం వల్ల మనకు గ్రోతింగ్ వస్తుంది, కానీ గ్రోతింగ్తో పాటు వైరస్ కూడా అటాక్ అవుతుంది. వైరస్ అటాక్ అయిందంటే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది అస్సలు అవ్వదు. సో అదొకటి ఉంటుంది, గమనించండి. కొంతమంది ఎక్కిస్తారు, ఎక్కడం వల్ల యూరియా ఎక్కించడం వల్ల ఇదొక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే.